చీకటి చీకటి ఆ చివరి నొప్పిని భరించాక ఈ చీకటి ఓదార్పు చాలా బాగుంది. నా ఆత్మకు దగ్గరగా ఉన్న వ్యక్తుల భావోద్వేగాలు నన్ను వాళ్ళ చుట్టూ ఉంచుతున్నాయి. వాళ్ళ బాధను నాకు రుచి చూపిస్తున్నాయి. ప్రపంచం ఎలా వెళ్ళాలో అలా వెళ్తుంది, కానీ నన్ను చీకటి అస్తిత్వం నుండి దూరం చేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు, కానీ ఏవేవో గమనిస్తున్నా. నా ఆత్మబంధువుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. వాళ్ళ బాధ నన్ను చీకటిలోకి వెళ్లకుండా ఆపుతుంది. వాళ్ళెవరో, వాళ్ళ జ్ఞాపకాలు ఏమిటో నేను ఎప్పుడూ మర్చిపోయా. శరీరంలో ఉన్నారుగా, అంత వేగంగా మర్చిపోలేరులే. ఎవరిని గమనిస్తున్నానో, ఎక్కడికి పయనిస్తున్నానో అర్థం కావట్లేదు. అర్థం చేసుకోవాలి అని కూడా అనిపించట్లేదు. శరీరాన్ని వదిలేసిన ప్రదేశాన్ని నేను వదిలేశాను, వాళ్ళు వదలలేదు. భావోద్వేగం వలన నేను ఎక్కడెక్కడికో పయనిస్తున్నా, చీకటిలో అంతర్లీనమైపోతున్నా. అరే ఆడు కుక్కో పిల్లు అవి ఎక్కడో పుట్టేసి ఉంటాడు రా, నీకు అర్థం ఉందా? అరే ఆడికి ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది? ఆ వయసులో హార్ట్ అటాక్ రావడానికి ఆడు ఎందుకు చచ్చిపోయి నేను జీర్ణించుకోలేకపోతున్నా. ఇవన్నీ మా అందరికీ ఉన్నాయి, కానీ తప్పదు. ఏది ఎలా జరిగింది నన్ను యాక్సెప్ట్ చెయ్యాలరా, అదే లైఫ్. కుక్కలా కాదు కానీ వాడి పిల్లలు అంటే ఇష్టం రా. పుడితే పిల్లలాగా పుడతాడు. ఎక్కడైనా పిల్లలు పెట్టిందేమో వెతికిస్తాను. సరే, చీకటిలో కలిసిపోతూ వెలుగును వెతుకా. చివరికి మళ్ళీ వెలుగును చూసా, కానీ ఈసారి కొత్తగా అనిపిస్తుంది. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం, జిత్వా వా భోక్ష్యసి మహీం, తస్మాదుత్తిష్ట కౌ